చాప కింద నీరులాగా గడిచిన 5 సంవత్సరాలుగా అలాగే 2019 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డిని చాప కింద నీరులా సపోర్ట్ చేసిన బీజేపీని జగన్ నుంచి దూరం చేయాలని చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014లో లాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అట్లాగే మోడీ వీళ్ళు ముగ్గురు కలిసి గనక ఏపీలో రాజకీయాన్ని మొదలెట్టి కూటమి కూడితే తనకి నష్టం వస్తుందనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఒక్కళ్ళతో మోడీ కలవకుండా ఇంకొకళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ మోడీతో కలిస్తే ఉన్నటువంటి నష్టం ఏంటంటే జగన్ దృష్టిలో 2014 రిపీట్ అవుతుందేమోనని, చంద్రబాబు నాయుడు భయం ఏంటంటే 2019 రిపీట్ అవుతుందేమో అండర్ కరెంట్గా జగన్కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు అని. సో ఈ తలకాయ నొప్పుల వ్యవహారంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముగ్గురు ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా మోడీ యొక్క ఏమంటారు దాన్ని ఆశీస్సుల కోసం ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి వ్యక్తిని క్వశ్చన్ చేసే దమ్ము లేదు వీళ్ళకి. మొన్నటి వరకు ఆ మధ్య ధర్మ పోరాటాల దీక్షలన్నీ అన్ని హడావిడి చేసినటువంటి డ్రామాలు ఆడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ప్రత్యేక హోదాయే ఊపిరన్ని డ్రామాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మోడీని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈ యొక్క అలయన్స్ని ప్రకటించడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమైన టైంలో ఒక బిగ్ ట్విస్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఆ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం కిందే లెక్కగట్టాలి అనేటువంటి కండిషన్ని తెర మీద తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు 2014 రిపీట్ చేద్దామని, జనసేన అప్పుడు ఎటువంటి పోటీ చేయలేదు కాబట్టి ఈసారి పోటీ చేస్తుందని, ఈ రకమైనటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ మేము ఇవ్వగలుగుతామని చంద్రబాబు ఆఫర్ చేయడం, దాన్ని అమిత్ షా కొన్ని నెంబర్లు మార్చడం, దానికి చంద్రబాబు ఒప్పుకోవడం, ఇక అలయన్స్ ప్రకటించడమే ఆఖరి అనుకున్న టైంలో నరేంద్ర మోడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కిందే లెక్కగట్టాలి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ కూటమి కనుక గెలిస్తే తప్ప, టీడీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెడుతున్నాము. ఈ విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి మరీ ప్రజలకు తెలియజేస్తాను అని చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఆఖరి నిమిషంలో మోడీ కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి యొక్క కూటమి అనౌన్స్మెంట్కి కొన్ని గంటల ముందు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ని జగన్ ఆఫర్ చేసేలాగా కనిపిస్తున్నారని, దానికోసం ఆయన ఇప్పటికే మోడీతో మీటింగ్ కూడా అయ్యారని, తన యొక్క ఎవరైతే లాబింగ్ చేసే వాళ్ళు ఉంటారో ఢిల్లీలో వాళ్ళ ద్వారా జగన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలోకి గనక వైసీపీ పార్టీ వెళ్ళగలిగితే జనసేన లాంటి పార్టీ ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెనకాల చంద్రబాబు కంటే ఎక్కువ సీట్లు ఇవ్వగలరు. ఒకవేళ చంద్రబాబు అలయన్స్లోకి వెళ్తే 175 సీట్లలో ఒక పక్క జనసేనకు 25 ఇవ్వాలి, బీజేపీకి ఒక 15 ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే జగన్కి అటువంటి పరిస్థితి లేదు. కావాలంటే ఒక 30 అయినా ఇచ్చేస్తాం మేము మీకు, మీరు మాతోనే ఉండాలి అనేటువంటి కండిషన్ని జగన్ పెట్టారని తెలుస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు నడుస్తున్నాయి ఢిల్లీలో. ఏం జరుగుతుందనే తెలియదు, గంటకి పరిణామాలు మారుతున్నాయి. అఫీషియల్గా ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉంది అని ఎవరైతే అధికారికంగా ప్రకటిస్తారో అప్పటికి కానీ మనకి ఎటువంటి పరిస్థితి తెలియదు. సో ఈలోపు మీరు చెప్పండి, ఈ పొత్తు ఎవరి మధ్య పొడవబోతోంది? జగన్ మోడీ మధ్య పొడవబోతుందా? పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు మధ్య పొడవబోతుందా అనేది కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.